ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ సుధాకర్ తిరగబడ్డారు కాబట్టి తనని టార్గెట్ చేసి ఓ పక్కన తెలుగుదేశం శ్రేణులు తనని హీరోగా చూస్తున్నాయి. అదే సందర్భంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం దాని మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అందులో ప్రత్యేకించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కీలకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎస్ఐ సుధాకర్ కూడబెట్టిన ఆస్తులు ఆయన తండ్రి 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బుతో కొన్నాడా? చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఎవరి డబ్బులతో కొన్నాం? అక్కడే కోళ్ల ఫారం నిర్మాణం చేస్తుంది నిజమా కాదా? రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద పెంట్ హౌస్ ఎలా కొన్నావు? డస్టర్ కార్ ఎలా వచ్చింది? కర్నూలు దగ్గర బంధువుల పేరుతో అపార్ట్మెంట్కి డబ్బులు ఎలా వచ్చాయి? కాకి నుంచి ఖద్దరని సుధాకర్ ప్రచారం చేసుకుంది వాస్తవం కాదా? ఇంకా టికెట్ కోసం టీడీపీ నాయకులు కలిసింది నిజం కాదా? ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చినాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తూ ఎస్ఐ సుధాకర్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కేసును నీరుగార్చేందుకు హంతకుల బంధువుల్ని సాక్షులుగా చేర్చడం కన్నా విడ్డూరం ఇంకెక్కడైనా ఉంటుందా? కేసులో నిందితుడైన రమేష్ ఇంటి వద్ద 70 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం కన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? హత్య చేసిన వాళ్ళకి రక్షణ కల్పించడానికి సమాజం హర్షిస్తుందా? ఇప్పటివరకు కూడా లింగమయ్య కొడుకు శ్రీనివాస్ స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. పరిటాల సునీత ఎవరి పేర్లు చెప్తూ సుధాకర్ వారిని కేసుల్లో సాక్షులుగా చేర్చుకుంటున్నాడు. ఆసుపత్రిలో డాక్టర్లు ఇచ్చిన నివేదికలకు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన వాడికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. లింగమయ్య కొడుకు తలపైన ముఖంపైన గాయాలయ్యాయని ఆసుపత్రి వైద్యులు కూడా ధృవీకరిస్తే ఒకటే గాయమైనట్టు రాశారు. బేస్బాల్ బ్యాట్తో లింగమయ్యను తలపై కొట్టి చంపితే దమ్మి జరిగి కర్రలతో దాడి చేసుకుంటే గాయపడి చనిపోయినట్టు రాశారు. కేసు నీరుగార్చేందుకు హంతకుల బంధువుల్ని సాక్షులుగా చేర్చడం కన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? లింగమయ్య హత్య కేసు నీరుగార్చేందుకు సుధాకర్ ఎంతగా తప్పించాడంటే పోలీసులు లింగమయ్య ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు ఒక కాగితం రాసుకొచ్చారు. చదువుకున్న లింగమయ్య కొడుకు శ్రీనివాస్ స్టేట్మెంట్ తీసుకోకుండా లోకజ్ఞానం లేని లింగమయ్య భార్యతో వేలిముద్ర తీసుకున్నారు. అది కూడా ఇంట్లో ఉన్న కాటుకుతో వేలిముద్ర వేయించారు. ఆసుపత్రిలో డాక్టర్లు ఇచ్చిన నివేదికలకు ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎప్పుడు 4 గోడల మధ్యన చంద్రబాబుని తిట్టడం పరిటాల కుటుంబం నైజం. కొడుకు ఎమ్మెల్యే టికెట్ కాదు కదా, కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకోలేకపోయింది. సునీత నీకు టికెట్ ఇప్పిస్తుందంటే సుధాకర్ ఎలా నమ్మాడో అర్థం కావడం లేదు. గుంతకల్లో గొమ్మనూరు జయరాముని కాదని నీకు టికెట్ ఇస్తారనుకున్నావా? హత్య నీరుగార్చే ప్రయత్నమే చేసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు.